ఈ మల్లికా ప్రతాప్ గారికి మొదట నాన్న స్థాపించిన ఈ కంపెనీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడాలి. అందుకు నన్ను ఎరగవేయి. తర్వాత అదిగో నిన్ను నమ్ముకున్న వాళ్ళు రోడ్డున పడకూడదు. దానికోసం కన్న కొడుకు ప్రాణాల్ని బలివ్వు. ఇప్పుడు నేను ఇంట్లో ఉండడం వల్ల, బతికుండడం వల్ల ఇక నీకు ఉపయోగం ఏముంది? తీసుకెళ్ళిపో గ్రీష్మ. నాకు ఈ టిఫిన్ వద్దు, ఏమొద్దు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. గ్రీష్మ, నాకు బెడ్ రెస్ట్ అయ్యేంత వరకు నువ్వే నన్ను దగ్గరుండి చూసుకో. తల్లన్నాక తప్పు చేస్తే దండించదా? నీకదే కనిపిస్తోందా? నా బాధ నీకు కనిపించట్లేదా? కనపడట్లేదు. కనపడితే ఈ వసుంధర ఇక్కడ ఉండేది కాదు. నీకు ఏ మాత్రం నా ప్రాణం మీద కాస్తైన ఆలోచన ఉంటే తనని ఇంట్లోంచి బయటికి పంపించేదానివి. మంచుకొండని విడిచి వెళ్ళాలిగా ఆకాశగంగా, నిన్ను ఆపలేనే ఇంకా ఆకాశగంగా. అమ్మా వసుంధరా, ఎలా ఉన్నావమ్మా? అమ్మా వసుంధరా. నేను బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? మాకేంటమ్మా, మా బాధలు సమస్యలు తెలిసిన మా చిన్న మేడం మాకు బాస్గా వచ్చింది. ఎస్టేట్లో అందరం సంతోషంగా ఉన్నాం. ఒకసారి ధృవాసారిని తీసుకుని ఎస్టేట్కి రామ్మా, మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. ఒకవేళ ధృవాసారు కుదరకపోతే నువ్వైనా ఒకసారి రావాలి కదా. చిన్నప్పటి నుంచి మా చుట్టూనే తిరిగావు. ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఈ ఊరు మేము ఎప్పుడూ లేవు. అదేంటో వసుంధరా, ఇక్కడ రుణం తీర్చుకొని అక్కడికి వెళ్ళిపోయావు. వెళ్ళాక కనీసం తిరిగి రాలేదు. ఇక్కడ ప్రతి గడప నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు వస్తే మాకు సంతోషం అమ్మా. అక్కడ రుణం తీర్చుకుని ఇక్కడికి వచ్చినట్టుగా లేదు మామయ్య. ఇక్కడ రుణం తీర్చుకోవడానికి అక్కడి నుంచి వచ్చినట్టుగా ఉంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు వసుంధరా. ఇంకా ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో రుణం తీరిపోయినట్టుంది మామయ్య. నేను ఈ ఇంటిని వదలాల్సిన సమయం వచ్చింది.
మళ్ళీ ఏమైందమ్మా? ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నా జాతకం అలాంటిది మామయ్య. అదే నాకు పెద్ద శాపంగా మారింది. మల్లికా మేడం ఆ జాతకం గురించి పట్టించుకోనన్నారు కదా. మేడం మంచి మనసుతో అలా అన్నా, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులకి నేను ఇంటిని వదిలి వెళ్ళడమే మంచిదనిపిస్తుంది. ఏం జరిగిందో కాస్త వివరంగా చెప్పమ్మా. వీళ్ళని ఎంత గట్టిగా దగ్గర చేయాలని చూసినా మరో నిమిషం వాళ్ళు దూరం అవుతారు. ఆమె ఇక్కడ ఉండటం ధ్రువకి ఖచ్చితంగా ప్రమాదకరమే. ఇప్పుడు చెప్పండి మామయ్య, నాకు ఈ ఇంటితో రుణం తీరిపోయినట్ట కాదా? ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచి ఒకటే కోరుకున్నాను, నా వల్ల తల్లి కొడుకులకి గొడవ రాకూడదని. నా దురదృష్టం ఏంటంటే ధ్రువ సార్ నాకు తోడుగా నిలబడినప్పుడు మల్లికా మేడం నన్ను ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోలేదు. ఇప్పుడు మల్లికా మేడం తోడుగా ఉన్నప్పుడు ధ్రువ సార్ భారీగా ఒప్పుకోవడం లేదు. ఈ ఇంట్లో జరిగే సమస్యలకి ఎప్పుడూ నేనే కారణమవుతున్నాను. అందుకే ఇంకా ఎస్టేట్కి వచ్చేద్దామని నిర్ణయం తీసుకున్నాను మామయ్య. మీరున్నారన్న ధైర్యమే, నేను అనాథని కాదు. నాకు తల దాచుకోవడానికి ఒక ఇల్లుందన్న భరోసా ఇస్తుంది. మీకు ఇబ్బంది లేకపోతే నన్ను తీసుకుని వెళ్తారా మామయ్య? అమ్మా వసుంధరా, అలా మాట్లాడకమ్మా. నీకు నేనున్నానమ్మా. దాంతోపాటు నిన్ను మా పిల్ల అనుకునే వాళ్ళు ఎస్టేట్లో చాలామంది ఉన్నారమ్మా. నిన్ను తీసుకుని రావడానికి ఆలోచించట్లేదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో తీసుకుని రావాల్సి వస్తుందని ఆలోచిస్తున్నాను. సరే తల్లి, రేపు పొద్దున్నే నేను అక్కడికి వస్తాను. అమ్మ వసుంధరా, నువ్వేం దిగులు పడకు, నేను తప్పకుండా వస్తాను. సరే మామయ్య, ఉంటాను. నా మొహాన విడాకులు కొట్టి నీకెలా కావాల్సితే అలా ఉండొచ్చు కదా వసుంధరా. వీళ్ళని ఎంత గట్టిగా దగ్గర చేయాలని చూసినా మరో నిమిషం వాళ్ళు దూరం అవుతారు. ఆమె ఇక్కడ ఉండటం ధ్రువకి ఖచ్చితంగా ప్రమాదకరమే. నాకు గండం ఉందని చెప్పిన రోజు నువ్వు జాతకం విషయంలో రుజువులు కావాలి అంటూ తనని ఈ ఇంట్లోనే ఉంచావు. ఇటు కొన్నేళ్లగా నేను బతుకుండేది, తర్వాత నేను పోతే వీళ్ళంతా సంతోషంగా. అబ్బా! మేడం, రావసుందరా, మీరు నాతో ఏమీ చెప్పకపోయినా లోపల ఎంత అగ్ని పర్వతాన్ని మోస్తున్నారో నేను అర్థం చేసుకోగలను. ధ్రువ సార్ ఆరోగ్యం గురించే కదా మీ దిగులంతా.
ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? కేవలం నా కొడుకు గురించే ఆలోచించుకునేదాన్ని అయితే ఈ పాటికి నిన్ను ఇంట్లోంచి వెళ్ళమని చెప్పేదాన్ని కదా. నాకిప్పుడు ధ్రువ ఎంతో, నువ్వు కూడా అంతే. ధ్రువ నాకు కొడుకైతే నువ్వు నా కోడలివి. మీరిద్దరూ నాకు 2 కళ్ళు. ఒక కన్నుని పొడుచుకోవాలంటే ఎలా చేయగలను? ఈ ప్రేమే ఈ ఇంటికి నన్ను కట్టిపడేస్తుంది మేడం. మొదట్లో నందితమ్మ చూపించిన అభిమానం, తర్వాత ధ్రువ సార్ చూపించిన ప్రేమ, ఇప్పుడు మీరు చూపిస్తున్న అంతులేని ఆప్యాయతకి నేను అదృష్టవంతురాలనే అనిపిస్తుంది. నా జాతకం బాలేదని తెలిసినా, ధ్రువ సార్కి నా వల్ల గండం ఉందని తెలిసినా, మీ ప్రేమలో ఎక్కడా నాకు చిన్నపాటి వ్యత్యాసం కూడా కనిపించలేదు. నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పడం లేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిర్ణయం నేనే తీసుకోవాల్సి వచ్చింది. వసుంధరా, నేనెక్కడికి వెళ్తాను మేడం? మహా అయితే ఎస్టేట్కి. మీరు చూడాలనుకున్నా రాగలరు, నన్ను రమ్మన్నా రాగలను. కానీ సార్కి ఏదైనా జరిగితే మనం కాలాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళి ఏది సరిచేయలేము. కడుపు కోత కన్నా గుండె కోత నయం కదమ్మా. ఈ నిర్ణయం నేను మీకు బాధ కలిగించాలని తీసుకోలేదు, ఎవరు బాధపడకూడదని తీసుకున్నాను. రేపు భాస్కర్ మామిని రమ్మని చెప్పాను. ఈసారి మీరు ఆపడానికి కారణాలు వెతుక్కోవద్దు మేడం. శంకరన్న ఎంతో ఆశపడి వసుంధరకు ఆ ఇంట్లో స్థానం కల్పించడానికి వసుంధర ధ్రువసార్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. ఈ పెళ్లితో తన స్థానం ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటుందనుకున్నాను. నందిత తన తల్లి అని తెలియకపోయినా ఆ పేగుబంధం వాళ్ళని కలిపింది. నిజం తెలియకపోయినా కలిసే ఉంటున్నారని సమాధానపరుచుకున్నాను. ఒకప్పుడు విడదీశామంటే అది పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు. ఇప్పుడు విడదీశామంటే ఆ పాపం ఊరికే పోదు. బయట అమ్మాయి అయితే ఇంటి నుంచి పంపిస్తే గండం పోతుంది. ఇంట్లో అమ్మాయి అని తెలిస్తే ఎలా పంపిస్తారు? నా జాతకంలో ధ్రువ సార్ లేరనుకుంటా. లేదంటే మేం విడాకుల వరకు వెళ్లేవాళ్లమే కాదు. ఆయన ఆ రోజు విడాకులు అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ గండం ఆయనకి తప్పేదేమో. కానీ అప్పుడు నా మీద పడ్డ నింద నేను చెరుపుకొని వెళదామనుకున్నాను. ఇప్పుడు నాకు నా వ్యక్తిత్వం కన్నా ధ్రువ సార్ ప్రాణమే ముఖ్యం. ఆయన కోసం 1 కాదు 10 నిందలైనా మోయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ ఇల్లు, ఆ మనుషులు తనవాళ్ళు.
అక్కడి నుంచి తనని వెళ్ళమనే హక్కు ఎవ్వరికీ లేదు. ఈ ఇంట్లో నా స్థానం ఎప్పుడూ పతలం కాదు మేడం. ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చింది ధ్రువ సార్ భార్యగా. ఆయనే నాకు విడాకులు ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈ ఇంటితో నాకు ఇంకా సంబంధం ఏముంటుంది? ఏదో ఒకరోజు నేను ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సిందే. తను నందిత కూతురని చెప్పాలి. ఏదైతే అదైంది. రేపు అందరికీ నందితనే వసుంధర తల్లి అన్న నిజం అందరికీ తెలిసేలా చేస్తాను. తను అనాథ కాదు, అందరూ ఉన్నారు అన్న ధైర్యం వసుంధరకి రావాలి. తర్వాత భగవంతుడి మీద భారం వేయడమే. అంతా ఆయన చూసుకుంటాడు. హా, అంతే. హా, అంతే. మీరు బాధపడకండి మేడం. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు. ఆయనే చూసుకుంటాడు. लक्ष्मीं क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्ष लब्धविभव ब्रह्मेन्द्र गंगाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनी सरसिजा वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया అమ్మా, ఈ బంధం ఎందుకు ముడివేశావో తెలీదు. ఆయన నా జీవితంలోకి ఎందుకు వచ్చారో, నాన్న పట్టుబట్టి ధ్రువ సార్ని ఎందుకు పెళ్లి చేసుకోమని మాట తీసుకున్నారో నీకే తెలియాలి. కానీ ఇది నువ్వు వేసిన ముడి. పెళ్ళైనప్పటి నుంచి ఎన్ని చిక్కుముడులు మా జీవితంలోకి వచ్చినా ఏదో ఆశ పోగేసుకొని అడుగులు వేస్తున్నాను. కానీ నేనే ఆయన ప్రాణానికి గండంలా మారాను అంటే తట్టుకోలేకపోతున్నాను తల్లి. అయినా తనకేదైనా చెడు జరగాలని రాసుంటే అది నాకే జరిగేలా చూడు. నా మీద జాలితో ఏ మాత్రం నాకు మంచి జరగాలని రాసుంటే అది ఆయనకే జరిగేటట్టు చూడు. ఆయన్ని రక్షించు తల్లి, నిన్నే వేడుకుంటున్నాను. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. పూజారి గారు, మీరు అడిగినవన్నీ చేశాం. ఇంకేమన్నా చేయాలా? అఖండ దీపానికి సిద్ధం చేసుకోండమ్మా. మట్టి కుండకి పసుపు కుంకుమ రాసి వేపముళ్ళు కట్టండి. సరే పూజారి గారు, కానీ మేం నలుగురువే ఉన్నాం. 5గురుంటే బావుంటుందన్నారు కదా. మీరు ఒక మహత్తరమైన పూజ జరిపిస్తున్నారు, అందుకే 5గురు ఉంటే బావుండేది అన్నాను.
లేని పక్షంలో చేసేది ఏమీ లేదమ్మా, మీరే కానివ్వండి. మ్. మ్. పూజారి గారు, ఇక్కడేదో మంగళకరంగా పూజ జరగబోతుందని అనిపిస్తోంది. ఏంటది పూజారి గారు? ఈ రోజు చాలా విశేషమైన రోజమ్మా. భర్త సౌభాగ్యం కోసం భార్యలు వ్రతం చేస్తారు. ఈ వ్రతం ముగించి ముత్తైదువులకి తాంబూలాలిస్తే తన భర్తకి అపమృత్యు దోషాలు తొలగిపోయి పూర్ణ ఆయుష్కుడవుతాడని అందరూ నమ్ముతారు. నిజమా పూజారి గారు? అయితే నేను చేస్తాను. ఇది అన్ని పూజల్లా కాదమ్మా, దీనికి కొన్ని కఠినమైన నియమాలున్నాయి. పొద్దుటి నుంచి ఉపవాసం చేసి సాయం సంధ్యవేళ మడిబట్టలతో ప్రదక్షిణాలు చెయ్యాలమ్మా. గుడి చుట్టూ పొర్లుదండాలు పెట్టి తరువాత అఖండ దీపం తలమీద పెట్టుకుని నిప్పుల కొలిమి దాటాలి. అలా చేస్తే తప్పకుండా మనసులో ఉన్న కోరిక తీరుతుంది. ఎంత కఠినమైన పూజ అయినా నేను చేస్తాను, శ్రద్ధగా చేస్తాను. దయచేసి నాకు అనుమతినివ్వండి. దైవేచ్ఛ. 5వ ముత్తైదువు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నామమ్మా. వెళ్ళి పసుపు బట్టలు ధరించి తలమీద నుంచి పసుపు నీళ్లు పోసుకుని మడిబట్టలతో రాతల్లి. పొద్దుట్నుంచి పచ్చి గంగ కూడా తాక్కుండా యజ్ఞంలా చేసింది. అన్నిండే రాని కష్టాలే రాని ఊపిరి ఆగిన ప్రాణాలే పోని. అన్నిండే రాని కష్టాలే రాని. నా వల్ల నా భర్తకి ఏ అనర్థం జరగకూడదని చేసే ఈ ప్రయత్నంలో ఈ 4 అడుగులు వేసే ఓపికనివ్వమ్మా.